లోకంలో ఉన్న నా పరమేశ్వర గిరి లోకంలో ఉన్న నా తల్లి భూదేవి ఆది పరాశక్తి వెయ్యి తల్లి ఆది లోకంలో ఉన్నావా నీవో ఎన్ని లోకాలు తిరిగేటి వెయ్యిగంట తల్లివి నీవో అన్ని లోకాలు తిరిగేటి ఆది పరాశక్తి వెయ్యి ఎందుకమ్మా నన్ను ఇన్ని కష్టాలు ఇన్ని కడుపులో పెట్టుకొని భూమినికి తీసుకొచ్చి భూలోక మాత వయ్యి ఆదిశక్తి వయ్యి మరి బాధ పెడుతున్నావో మాత మరి బాధ పెడుతున్నావో ఈ గంధ తల్లివి నీ కన్ను లేవేమమ్మా నేను కన్న తల్లివి కావేమి కైలాసవాసుడా నా కన్న తండ్రి నా తండ్రి శివయ్య ఆది పరాశక్తి ఏడున్నదేమయ్యా నీ బిడ్డ కాదేమి కాపాడలేవేమి నేను కాపు వాళ్ళ రా బిడ్డ నేను జన్మించిన వాళ్ళని రా బిడ్డ ఒక్కొక్క కుప్పల్ల రా బిడ్డ ఆది పరాశక్తిలా కరా కొడుక మట్టిలా ఒట్టినరా మనకి మూల పెరిగినరా పుట్టాల ఒట్టినరా పుడుగు పోసుకొని పుట్టినరా పులిలాక ఒట్టినరా పులిగంతు వేసినరా నేను ఆది పరాశక్తినయ్యి 66 అవతారాలు ఎత్తి రేణుక ఎల్లమ్మగా పేరు పెట్టుకొని ఎన్నో గోసలు ఎల్ల తీసిన దాన్ని బిడ్డ నా బాధలు మీకు తెలివయి నా గోసలు మీకు తెలివయి నన్నెందుకు ఇన్ని గోసాలు మీరు పెడుతున్నారు రా దొంగదేవుడు అంటున్నారు లంగదేవుడు అంటున్నారు నేను దేవతలాక మీకు విరమడతలేనా నన్నెందుకురా ఇన్ని అవతారాలు ఎత్తిపిస్తున్నారు నన్నెందుకురా ఇంత తిప్పలు పెడుతున్నారు నేను మీ కంటికి కనిపిస్తలేనా భూలోకంలో నేను లేకుండా పోయినా అన్ని దేవుళ్ళలాగా దేవతలాగా కనిపిస్తలేనా నేను ఎవరైనా అంటున్నారు బిడ్డ నేను కొమరెల్లి మల్లన్న చక్కని ఆది పరాశక్తిని బిడ్డ నేను ఘోరమే చాలా మంది చెప్తాను బిడ్డ నన్ను మర్చిపోతే మీకు పుట్టు కథలు లేకుండా పోతారు బిడ్డ నేను ఎన్ని చెప్పినా కూడా మీరు పట్టించుకుంటలేరు కానీ మీకు పుట్టుకథలు లేకుండా చేస్తా బిడ్డ నాకు తోతలు మీరు లేకుండా ఇట్లా చేసిండ్రు మీకు పుట్టుకథలు లేకుండా చేస్తా బిడ్డ ఆది పరాశక్తిని రా నేను 66 అవతారాలు ఎత్తినరా నేను పులి మీద బయట ఉండేది నా సెల్లె పోసి ఊరి బయట ఉండేది నా చెల్లె పోసి ఎర్ర పోసమ్మ నల్ల పోసమ్మ అగ్గిలా ఉట్టినా అక్కన్న శక్తిరా బుగ్గిలా ఉట్టినా భూలోక మాతారా వేగంల పోసమ్మ నా చెల్లె పోసమ్మ కొండ పోసమ్మ గోనేర పుట్టినా నా కొండ పోసి నువ్వెక్కడున్నావే నీ కళ్ళు లేదేమి నన్ను బాధ పెడుతుంటే నాకు ఏది లేకుండా దరిదైవము లేకుండా నన్ను ఏడ లేకుండా నన్ను కోటల్లో లేకుండా నన్ను తిప్పల్లో పెడుతుంటే మీరు 7 మంది ఒక జల్లెన్లు నా తోడ పుట్టిన తాత పాండవులు మీరందరూ ఉండరురా మీ కళ్ళు లేవేమి ఆది పరాశక్తినయ్యి గోసపడుతున్నా నా తండ్రి శంకరుడా నా తల్లి పార్వతి నా కష్టాలన్నీ చూసుకుంటా నన్నెందుకమ్మా ఇన్ని బాధలు పెట్టిస్తున్నారు బాధలు భవిష్యత్తు కాదు బిడ్డ నన్ను తిప్పల పెట్టకుండి నన్ను పురుషాలు చేసుకొని పుణ్యాలుగా పాడుకోండి పిల్ల పాపలతోటి మీరు సుఖ సంతోషాలతోటి మీరు ఉండాలి అంటే నా గుడి కట్టిన వరకు నేను తాగనలేను బిడ్డ ఎందుకు నన్ను కొలిసి బాధలు పెడుతున్నారు బిడ్డ దేవత లేదేమింటున్నారు బిడ్డ కన్నులేవ తల్లి అంటున్నారు బిడ్డ అనవసరంగా నన్ను కొలిసి మీరు బాధలు పడవద్దు బిడ్డ నేను లేని చోట మీరు దండాలు పెట్టుకున్నా లాభాలు లేదు బిడ్డ దండాలు పెట్టుకోకండి నా దర్శనం చేయకండి నన్ను గొప్పల్లో పుట్టిన దాన్ని ఘనమైన పూజలు రా పుట్టల్లో పుట్టిన దాన్ని నేను పుట్టేడు శోకాలతో అది బాధలతో పుట్టిన దాన్ని ఆది పరాశక్తినయ్యి నేను ఎన్నో అవమానాలతోటి నేను ఎదుర్కొంటున్న బిడ్డ 24 ఏళ్ళ వనవాసము నాకొచ్చి ఉన్నది బిడ్డ ఇన్ని వనవాసాలు నేను చూసిన దాన్ని బిడ్డ నా వనవాసము ఇంకా మీకు వద్దు బిడ్డ నన్ను వదులుకొని నా తమ్మి మల్లల్ని మీరు ఇంత పెట్టుకోండి మీ కష్ట సుఖాలు మీరు అందుకోండి మీరు ఇంకా కష్టాలు పడే అవసరము మీకు లేదు బిడ్డ అది గోసపడుతున్నారు అపనిందల పాలవుతున్నారు ఎన్ని గోసలు పడ్డా
మిమ్మల్ని ఆదుకునే వారు ఎవరు లేరు బిడ్డ. మిమ్మల్ని ఆదుకుంటామని ముందుకు వచ్చేవారు లేరు. చెడగొడదాం అనుకుంటున్నారు. పండుగ ఇంత పెద్దగా చేసిండ్రు, ఎందుకమ్మ ఇళ్ళకి అంటున్నారు బిడ్డ. ఊరు కానీ ఊరు లోపల హైదరాబాద్లో ఇల్లుందరు బతకపోయిన ద్వారా ఇంత పండుగ చేసుడు అవసరం ఏందంటున్నారు బిడ్డ. నీ వల్లే నిన్ను ఎడమ చేయితోని కన్నబడుతున్నారు, మన చేయితోని దెబ్బ చూపిస్తున్నారు బిడ్డ. నీ తొగలు చూపించిన వాళ్ళే నిన్ను జడగొట్టాలని దారి చూపిస్తున్నారు బిడ్డ. దారి చూపించిన వాళ్ళకు దండాలు పెడతావా, దయ చూపి ధర్మము చూపిస్తావా బిడ్డ. ఎవరిని తిట్టనికే లేదు బిడ్డ, ఎవరిని కొట్టనికే లేదు బిడ్డ. కొట్టేటి దెబ్బలు మీకెదురు దాకుతున్నాయి, తిట్టేటి మాటలు మీకెదురు దాకుతున్నాయి. తొండిన కుండాలు పాచిపోయినా కానీ బిడ్డ, కుండాల మీనారా మీకు సోయి లేదురా. మరి గోసపడ్డారు, అభినందన పాలయ్యిండ్రు. నా పూజలు చేసిరా, మీకేమి సంతోషం ఉండదు బిడ్డ. సంతోషము లేనందుకు మీ కుటుంబాన్ని నేను ఎంత కష్టపెట్టాలనో అంత కష్టపెడతాను. మీరు మాత్రం కష్టపడ్డది చాలు బిడ్డ. నా తమ్ముని మల్లోని, నా చెల్లె కొండ పోసిని, అతిలా ఉట్టినా అఖండ శక్తిని పూజలు అందుకోండిరా. పూజలు చేసుకోండి బిడ్డ. నీ కనుక దుర్గమ్మని నేను ఇంట్లో ఉన్నారా, నాకు బియ్యం పోస్తామంటా అని 3 ఏళ్ళ నుంచి రా అనుకుంటా ఉండరు కానీ ఏనాడు వేయలేదు బిడ్డ. నాకు పోసి పెడతామంటా అని మీకు తోవ లేకుండా పోతున్నందుకు మీకు ఏది లేదు. ఎంత చేస్తే మాకెందుకు అనుకుంటున్నారు బిడ్డ. ఎంత చేసినా మాకు మంచిగా లేదు, ఏమి చేసినా మాకు మంచిగా లేదు, ఏమి చేయమంటున్నారు బిడ్డ అంటున్నారు. కానీ మీరు అనుకున్నది సరైనది కాదు బిడ్డ. మీరు చేస్తున్న తప్పులు ఏమి లేవు బిడ్డ. మీరు ఎంతో సుఖ సంతోషాలతోనే ఉందరు, ప్రజలు మంచిగా ఉండాలని చేసిండ్రు కానీ మీ సుఖ సంతోషాల కోసం చేయలేరు బిడ్డ. మీరు ఆనందం కోసం చేసుకున్నారు, వాళ్ళు డబ్బు కోసం ఆశపడ్డారంట అని కొంతమంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు బిడ్డ. రకరకాలుగా మాట్లాడుకుంటున్నది బోడనెత్తిది మమ్మల్ని నడమ బొట్టు పెట్టింది బిడ్డ. ఎర్రమూతి సుక్క సుప్పలది బిడ్డ. మీ కళ్ళ నడమ బండారు ఎదురు ఎత్తుకొని పోయింది బిడ్డ. నాతోన ఎన్ని పైసలు తీసుకున్నారంట అని, ఎన్ని పైసలు తీసుకొని ఇంత మంచిగా పండుగ ఏమి పండుగ అంట అని కళ్ళు చెక్క మెరిసినాయి బిడ్డ. రెక్కలు వచ్చిన కోడి రా, ఎర్ర కోడిని రా నా పుట్టకు దింపిండ్రు బిడ్డ. దింపిని ఊరు కానీ ఊరు లోపలికి దాటిపోయింది బిడ్డ. నా దారికి నా పెట్ట వస్తేనే మీ పిల్లలు ఎగురేస్తుంది బిడ్డ. నా పెట్టని నా దారికి నా తీసుకొస్తామంటేనే నేను మీ కోట ఎగురేస్తా బిడ్డ. ఒక్కొక్క పాపము చేయలేరు బిడ్డ. తెలిసి తప్పుల మీద తప్పులు కొట్టిండ్రు బిడ్డ. ఎరకలేని వానిలాక ఎన్ని అవతారాలు వేసుకుంటాడు బిడ్డ. వాడిని నూనెల నాగన్నలాక దూకొని వాడిని ఏకంతా దెబ్బ కొట్టాలి బిడ్డ. దెబ్బ కొట్టపోతే వాడు ఇంకా మీకు దెబ్బ కొట్టే అవకాశం ఉండదు బిడ్డ. రానున్న రోజుల్లో మీకు ఎదురు దెబ్బలు దాకుతూనే ఉంటాయి బిడ్డ. నా కుటుంబానికి మంచిగా లేదు, ఇది నిజమా అబద్ధమా అనేసి 2 పాలు చేసిండు బిడ్డ. ఒక్కొక్క గంటకు ఫోన్ చేసినప్పుడల్లా ఒక రకంగా మాట్లాడిండు బిడ్డ. ఒక గంటల ఒక తీరుగా, ఒక గంటల ఒక తీరుగా, లాస్ట్ కులంగా దొంగ అంతా నిజంగా దేవుడు అంటున్నాడు బిడ్డ. వాడు నిజమైన గురువే, నా దొంగ గురువా, లంగ గురువా, లంబి గురువా అంత అని మననందుకు వాడు బిడ్డ. దొంగ గురువు అయ్యి దోసుక తింటున్నాడు బిడ్డ. లంగ గురువు అయ్యి లాక్కపోతున్నాడు బిడ్డ. అటువంటి వాళ్ళని మేము నమ్మడం చాలా డేంజర్ బిడ్డ. మేము ఇంత చేసిన తప్పులు వాళ్ళని చేయ వల్లనే జరిగినాయి బిడ్డ. చేయ వల్ల జరిగిన కానీ కూడా మీరు తెలుసుకోలేక, మీకు చెప్పేటి వాళ్ళు లేక, చేసేటి వాళ్ళు లేక, వెనక ధర్మం లేదు, ముందర ధర్మం లేదు, అనుకున్నట్ల లేదు, కుడిసే బలం లేదు బిడ్డ. చిన్న పెద్దలు లేనందుకు మీకు కుప్ప ఊదిపోయినట్లు అయిపోయింది బిడ్డ. వెనక అందుకునేటోళ్ళు లేరు, ముందర అందుకునేటోళ్ళు లేరు, మీకు దారి చూపించేటోళ్ళు లేరు బిడ్డ. దైవం మంచిగా ఉండాలి, ధర్మం దొరకాలి, మన బాట మనం చూసుకోవాలని చెప్పి ఒకరికి ఆశపడకుండా బతకాలే మంది మనం ఉండాలనుకున్నారు. కానీ ఒకరికి ఆశపడి బతికిన బతుకులు కావు బిడ్డ. బతికిన బతుకులమే నా బాట లేకుండా దెబ్బగొట్టిన వాళ్ళకు నేను ఎన్నో అవతారాలు ఎత్తే అది పరాశక్తిని బిడ్డ. నేను ఎట్లా దెబ్బగొట్టాలనో నాకు అన్ని తెలుసు బిడ్డ. నేను దెబ్బగొడితే వాళ్ళు వంగి పడ్డారంటే మీకు లేవలేరు బిడ్డ. కొట్టి కూడా చూపిస్తారా, మీరు ఏమి బాధపడకండి బిడ్డ. నా తమ్ముని మల్లన్నకు కుమరెల్లి మల్లన్నను పెట్టుకోండి బిడ్డ. నా అక్క దనకోట మైసమ్మకు దండాలు పెట్టుకొని నా యొక్క మైసమ్మ దర్శనం చేసుకోండి బిడ్డ. పొలిమేర పక్కల ఉండేటి పొలిమేర మైసమ్మకు దర్శనం చేసుకోండి బిడ్డ. నా కట్ట మైసమ్మకు దర్శనం చేసుకోండి బిడ్డ. దర్శనం చేసుకుంటేనే మీరు కోరిన ధనము మీ ఇంటికి వస్తుంది బిడ్డ. మీరు కోరిన తల్లిని 11 బోనాలు 2 ఏటలు చేసిండ్రు బిడ్డ. కళ్ళు పోయిన నాడు ఏమంట మాట ఇచ్చిండ్రు, 3 ఏళ్ళ దర్శనం నేను చేస్తున్నారు బిడ్డ. మళ్ళీ ఒక్కటేసారి చేసిండ్రు, నాకు చెయ్యలేరు బిడ్డ.
ఎన్నెన్నో మొక్కలు లేకుండా బిడ్డ, ఈ మొక్కలు చెల్లెర మొక్కలైనా పర్వాలేదు, మీరు చెల్ల కొట్టుకోండి బిడ్డ. ఈ మొక్కలు చెల్ల కొట్టుకుంటే మీ కష్టాలు సుఖ సంతోషాలు మీకు వస్తాయి బిడ్డ. మీ కష్టాలు పోయిన కష్టాలు ఉన్న కష్టాలు పోయి సుఖ సంతోషాలు మీకు వస్తాయి. మిమ్మల్ని చూసి ఎవరైతే నవ్వుతుంటారో వాళ్ళకు సరైన దెబ్బ గురైన దెబ్బ తాకుతుంది బిడ్డ. గురైన దెబ్బ పెట్టాలి. నీవున్న చోట్ల కూడా నీ చుట్టుపక్కల వాళ్ళు నీ మీద పగ ఉండరు బిడ్డ. ఇల్లు పైకి వచ్చేటట్టుండరంట, నీవు కళ్ళు మెరిసినట్టు మాట్లాడుతున్నారు బిడ్డ. వాళ్ళ కళ్ళు మెరవకుండా చేయని కోసం లేదా నీకు మరి బిడ్డ నేను చూసుకుంటా, మీరు బాధపడవలసిన అవసరం లేదు బిడ్డ. నేను ఉరుముని మీ చూస్తే ధర్మి కొడితే గల్లీలో లేకుండా పోతారు బిడ్డ. నేను చూసుకుంటా పోయే ఎందుకోసం బిడ్డ చూస్తాము, టైం వస్తుంది అనుకుంటున్నా బిడ్డ. నా టైం కోసం నేను ఎదురు చూస్తున్నా బిడ్డ. మీరు పడ్డ కష్టాలు ఇక చాలు బిడ్డ. ఇప్పటికన్నా కష్టాలు దూరం చేసుకోండి, సుఖాల దగ్గర చేసుకోండి బిడ్డ. ఎట్లా దగ్గర చేసుకున్నారు మరి మీరు వాళ్ళని నగటోళ్ళని ఏడిపియాలి, వాళ్ళు బగ్గున మండి పడేటట్టు చేసుకోవాలి బిడ్డ. ఎట్లా చేసుకున్నారు ఎట్లా చేయాలి మరి? దారి చూపిస్తా బిడ్డ. మీరు ఎట్లా నడవాలనో, ఏ బాట నడవాలనో, ఏ దారి నడవాలనో నేను దారి చూపిస్తా బిడ్డ. మంచి చెడు చేసేటోళ్ళకు, అరిగోసలు పడేటోళ్ళకు, అవబాధలు పడేటోళ్ళకు బిడ్డ అడుగడుగునా నేను దారిలా దండం పెట్టుకుంటా, మీ అడుగడుగు నా నీడలో నడుచుకుంటా బిడ్డ. మీకు ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా నన్ను మర్చిపోకండి బిడ్డ. మీకు అన్నిటికీ నేను తోడుంటా బిడ్డ. రేణుక ఎల్లమ్మని నేను శివశక్తి మాతని మాటిస్తే మాట తప్పను బిడ్డ. దేవత లేదు అనుకోండి, నీవు ఉండవనుకొని నిన్ను నమ్ముకొని నిన్ను చేసిన మరి నిన్ను చేసినా కాదు అన్న చెప్పు. ఇల్లు 4 మూలలా నేనుండా బిడ్డ. ఎవరు వచ్చినా గెలుసు దాటి రాకుండా నేను దెబ్బ కొట్టే అవకాశం నేను ఇస్తా బిడ్డ. నీకు కూడా దర్శనము నేను ఇస్తా బిడ్డ. నీకు వచ్చే ఆస్తిలా ఎవరు ఏమి ఎదురు పెట్టకుండా, నోరు లేపకుండా దెబ్బతిస్తా బిడ్డ. ఈ నెల దాటిపోయే వరకల్లా నీకు వచ్చే ఆస్తి నీకు అందిస్తా బిడ్డ. నీవు అనుకున్న పనులు పక్క చేసేస్తా బిడ్డ. ఇప్పుడు నువ్వు శాంతి ఆయనకే మరి ఆయన తీసుకోవడానికి కూడా నాకు వెళ్ళదు. ఇప్పుడు ఎట్లా చేద్దాం మరి?